హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మారిశెట్టి. ఐఫోన్ కొత్త ఫోన్ లాంచ్ చేసింది, అదే ఐఫోన్ 16E. అంటే ఎందుకు ఇట్లా ఇంకా చాలా 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 వస్తాయి అంటే సింపుల్గా 16E అని చెప్పేసి ఒక ఐఫోన్నే లాంచ్ చేసింది. యాపిల్లో ద బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఎస్ఈ సిరీస్ అనేది ఉండేది. బట్ ఎందుకో మరి ఇది కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకు వచ్చిన వల్ల అన్నిటికి కలిపి ఒక సిరీస్లోనే చేద్దామని చెప్పేసి 16 సిరీస్లోనే ఈ మోడల్ రిలీజ్ చేశారు. ఎస్ లేపేశారు. ఈ 16E మోడల్ కొనొచ్చా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. కూడా ఆ కన్ఫ్యూజన్లోనే బాగా కొంచెం స్టడీ చేసి చెప్తున్నాను. దీని బ్యాటరీ లైఫ్ ఏంటి, కెమెరా స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ చిప్ సెట్లో రిలీజ్ చేస్తున్నారు, దీని ప్రైస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. అంటే ఫస్ట్ ఈ మోడల్ ఫిజికల్ చేంజెస్ ఏమి ఉన్నాయో చూద్దాము. పాత ఎస్ఈతో పోలిస్తే ఇది కొంచెం మోడరేట్గానే ఉంది. కొంచెం స్క్వేర్ బాక్సెస్లో, అలాగే ఫేస్ ఐడి ఇదంతా కూడా కొంచెం అంటే లైక్ మీకు ఐఫోన్ 14లోకి తీసుకొచ్చి దీని అన్ని మిక్స్ చేసి దాంట్లో కొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఐఫోన్ 14 సిరీస్ లాగా ఒక సింగిల్ కెమెరాతో ఈ మోడల్ని, ఈ ఐఫోన్ 16 ఈ మోడల్ని రిలీజ్ చేశారనమాట. సో ఇది మనకి డైనమిక్ ఐలాండ్ లేదు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి వీడన్నీ కూడా కొన్ని కోర్స్ వేసేసి కొన్ని ఇంక్లూడ్ చేశాడనమాట దాంట్లోకి. సో మనకి నాచ్, మనకి ఐఫోన్ 14 లాగా నాచ్ ఉంటుంది, నో డైనమిక్ ఐలాండ్. కలర్స్ వచ్చేసరికి రెండే ఇచ్చాడండి, వైట్ అండ్ బ్లాక్. ఎంత బడ్జెట్ అయితే మాత్రం 4-5 కలర్స్ ఇస్తే వాడు సొమ్మేం పోద్ది. 16లో చూడండి ముద్దుగా ఎన్ని కలర్స్ ఇచ్చాడు. నాకు కలర్స్ నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా వివిడ్ గా, చాలా బ్రైట్ గా కలర్స్ ఉన్నాయి. సేమ్ కలర్స్ ఇచ్చినా సరిపోతుంది. సో కలర్స్ ప్రాబ్లం అనేది నచ్చలేదు అనమాట నాకు. డిస్ప్లే వచ్చేసరికి ఇది కూడా ఐఫోన్ 14 లాగే 6.1 ఇంచ్ అండి. సో డిస్ప్లేలో వేరియేషన్ లేదు. అది ఎనీ కండిషన్లో కూడా మనకి ప్రాపర్ డిస్ప్లే అనేది ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 16Eలో మనకి 1200 నిట్స్, అదే 16లో 2000 నిట్స్ వరకు కూడా మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 800 నిట్స్ మనకి 16Eలో తక్కువ ఉందన్నమాట. అంటే బ్రైట్నెస్ మీరు అవుట్డోర్లో చూస్తే మీకు బ్రైట్నెస్ లెవెల్స్లో వేరియేషన్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి దీనికి దానికి పెద్ద చేంజ్ అయితే లేదు. ఇది వచ్చేసరికి మనకి 16E వచ్చేసరికి 27 అవర్స్ ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అంటున్నారు. అదే 16లో వచ్చేసరికి 26 అవర్స్ ఆఫ్ వీడియో ప్లేబ్యాక్, అంటే 1 అవర్ వేరియేషన్ వస్తుంది. 16తో కంపేర్ చేస్తే 16Eలో ఒక ఎక్స్ట్రా చిప్ సెట్ యాడ్ చేశారు. అంటే దాంట్లో 18 సిరీస్ చిప్పే ఉంటుంది. బట్ ఎక్స్ట్రా యాడ్ చేసిన చిప్ ఏంటంటే అది యాపిల్ సొంతంగా తయారు చేసిన సిలికాన్ C1 చిప్ అనమాట అది. సో దానివల్ల ఏంటంటే మనకి 5G సిగ్నల్స్ అన్ని కూడా కొంచెం బాగా వస్తుంది అని చెప్పేసి. అంతకుముందు ఏంటంటే వాళ్ళు క్వాల్కామ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకునేవాళ్ళ ఆ చిప్ ని. ఇప్పుడు వాళ్ళ ఓన్ చిప్ సెట్. కాకపోతే ప్రస్తుతానికి మనకి 5G ప్రాపర్ గా అందుబాటులో లేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ కి ఏమన్నా అంత రేంజ్ ఆఫ్ ఇది ఉంటే తప్ప దాని చేంజెస్ మనం గమనించలేం. 16Eలో 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటే ఐఫోన్ 16లో 5 కోర్ పర్ఫార్మెన్స్ కోర్ ఉందన్నమాట. అంటే కొంచెం ఒక కోర్ కూడా వేరియేషన్ ఉంది. దానివల్ల ఏంటంటే యూజ్ గ్రాఫిక్ ఇంటెన్స్ గేమ్స్ ఆడే వాళ్ళకి అది కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 16Eలో సింగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే 12 మెగాపిక్సెల్ అలాగే ఉండేది. సో ఇప్పుడు 48 ఇచ్చారు. కొంచెం జూమ్ చేసినా సరే మనకి క్వాలిటీ వస్తుంది. కానీ ఇక్కడ 16తో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే 48 మెగాపిక్సెల్ అయినా సరే అది కొంచెం జూమ్ చేసినప్పుడు 12 మెగాపిక్సెల్ ఆప్టికల్ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. సో 16లో అలా కాదు. సో అదొక అడ్వాంటేజ్ మనకి ఐఫోన్ 16కి 16Eతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి 16లో మనకి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ కెమెరా అండ్ ఇంకోటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో 16Eలో వచ్చేసరికి సింగిల్ కెమెరాతోనే మీరు ఆ వేరియేషన్ తీయాలి. కానీ వైడ్ యాంగిల్ అనేది డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్. మీకు ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే చిన్న రూమ్స్లో ఒకసారి మీకు ఆ రేంజ్ చాలినప్పుడు వైడ్ యాంగిల్ యూస్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ యూస్ చేసినప్పుడు ఏంటంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇంకా అది మనం రాలో తీసుకొని ఎడిటింగ్లో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫీచర్ ఉండటం అనేది మనకి ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్. 16Eలో వచ్చేసరికి యాక్షన్ బటన్ ఉంది. మనకి అదివరకు మ్యూట్ బటన్ తీసేసి యాక్షన్ బటన్ లేటెస్ట్ జనరేషన్ 16 సిరీస్లో ఇచ్చినట్టుగానే ఇచ్చాడు. కానీ మిస్ చేసింది ఏంటంటే మనకి కెమెరా కంట్రోల్ బటన్. 16లో వచ్చేసరికి మనకి కెమెరా కంట్రోల్ బటన్ అనేది ఒకటి ఉంది. సో దాంతో మనకి జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోటో తీసుకోవచ్చు. ఇలాగా ఎక్స్ట్రా ఫీచర్స్ని కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో 16Eలో మనకి కెమెరా కంట్రోల్ బటన్ లేదనమాట.
బాగా క్లోజ్అప్ డీటెయిలింగ్ ఫ్లవర్స్ని కానీ లీవ్స్ కానీ ఇలాగా చిన్న చిన్న మ్యాక్రో ఫోటోగ్రఫీ వాటికి మనము 16తో ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ 16Eలో ఒకే ఒక లెన్స్ ఉండటం వల్ల మనకు ఆ మ్యాక్రో ఫోటోగ్రఫీ లేదు అవైలబిలిటీ. కెమెరా విషయంలో 16లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సినిమాటిక్ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ 16Eలో సినిమాటిక్ మోడ్ మనకి అవైలబిలిటీ లేదనమాట. బేసికల్గా ఐఫోన్స్ మనము కెమెరాస్ వీడియోస్ గురించే కొంటాము, ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయి అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ మనకి ఆ డెప్త్ వస్తుంది అనమాట. సినిమాటిక్ మోడ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే వెనకాల మనకి ఆ డెప్త్ ఫీల్ వస్తుంది. సెకండ్ లెన్స్ మనకి ఆ డెప్త్ తీసుకోవడానికి యూస్ చేస్తుంది అనమాట. సో 2 లెన్స్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్. సింగిల్ లెన్స్ తో మనకి ఆ సినిమాటిక్నెస్ రాదు. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే ఐఫోన్ 16E 59,000 పెట్టారు. సో అది కూడా మనకి నెక్స్ట్ February 28 నుండి అవైలబుల్గా ఉంటుంది ప్రీ బుక్ చేసుకుంటే. సో 60,000 ఏంటి భయ్యా? లేటెస్ట్ ఐఫోన్స్లోని ఫీచర్స్ అన్ని దీంట్లో పెడతారు, అలాగే కొంచెం డిజైన్ చేంజెస్ కూడా ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ ఎలాగో వచ్చినాయి, అదే ఎక్స్పెక్ట్ చేశాను. దాంతో పాటుగా బడ్జెట్లో పెట్టుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 45,000 రేంజ్ ఆఫ్ బడ్జెట్లో పెట్టుంటే 50 లోపల బడ్జెట్లో పెట్టుంటే ఇది నిజంగా ఒక వర్త్ బడ్జెట్ ఫోన్ అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 60,000 పెట్టారు. నేను ఇది రిలీజ్ అవుతుంది అన్నప్పుడు దీని ఫీచర్స్ చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వన్స్ నేను ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ స్పెక్స్ అన్ని చెక్ చేసిన తర్వాత సో 16 బెటర్గా ఉందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు యాపిల్ సైట్లో వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 79,000 అంటే 80,000 ఉంది. ఇది 60,000 మనకి రఫ్ ఫిగర్స్లో చెప్పుకుంటే. మీకు 20,000 దీంట్లో వేరియేషన్ ఉంది. కానీ ఆన్లైన్లో చూస్తే అది ఎందుకంటే ఆల్రెడీ వచ్చి ఛానల్ అయింది కాబట్టి మీకు ఆల్మోస్ట్ 72,000 ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఇంకా బయట ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 70,000 లేకపోతే వాట్ ఎవర్ ఇంకా 1-2,000 వేరియేషన్ రావచ్చు. అంటే మీకు మనము 60,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా. 60,000 మనం పెట్టేటప్పుడు ఇంకొక 10,000 పెట్టి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్న 16 తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ యాప్లోడికి కొంతకాలం మనం దీన్ని హోల్డ్ చేస్తే వాడికి విషయం అర్థమైంది, అప్పుడు ప్రైస్ తగ్గిస్తాడు. అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి. 16 ప్రోనే మన ఇండియాలో తయారు చేశారు, ఆబ్వియస్లీ ఐఫోన్ 16E కూడా తయారు చేస్తారు. సో అప్పుడు బడ్జెట్ కూడా ఇంకా తగ్గుతుంది కాబట్టి కొన్నాళ్ళు ఆగండి. ఆగి కొంటే అరౌండ్ 45 ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇది వర్తీ, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఐఫోన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది అప్పుడు వర్త్ నా ఉద్దేశంలో. అందువల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా ఆవేశపడిపోయి మీరు పర్చేస్ చేయమాకండి. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ మై వర్డిక్ట్ అనమాట, ఫైనల్ థాట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మాల్శెట్టి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.